మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసిన ఒక ఇన్‌స్టాన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాన్స్ మొత్తం కనపడతాయి. మీకేంటంటే ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్సెస్ ఉండాలి. సో, వన్స్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇట్ అనమాట. సో, ఇవన్నీ ఏంటంటే అంతకుముందు నేను వేరే డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్‌ల కోసం మనం క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్ అనమాట. ఇవి లిస్ట్ ఆఫ్ ఇన్‌స్టాన్స్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి ఈ డెమో వెబ్ సర్వర్ ఒకటి, డెమో సర్వర్ ఉబుంటు. ఈ డెమో వెబ్ సర్వర్ వచ్చేసరికి స్టాప్ స్టేట్‌లో ఉంది. సో, ఇదేమో ఆల్రెడీ రన్నింగ్ స్టేట్‌లో అంటే నిన్న ఆల్రెడీ క్రియేట్ చేసింది రన్ స్టేట్‌లోనే ఉంది. మనం ఒకసారి ఈ ఇన్‌స్టాంట్‌ని క్లిక్ చేస్తే మనకిక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్‌కెళ్తే మనం ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఇన్‌స్టాంట్‌కి ఒక ఇన్‌స్టాంట్ ఐడీ ఉంటదనమాట. ప్రతి ఇన్‌స్టాంట్‌కి. అలానే ప్రతి సర్వర్ ఇన్‌స్టాన్స్ ఈస్ నథింగ్ బట్ మనం ఇన్‌స్టాన్స్ అనొచ్చు, వీఎం అనొచ్చు, సర్వర్ అనొచ్చు. ఏదైనా అనొచ్చండి. సో, ఇన్‌స్టాన్స్ అనొచ్చు, వీఎం అనొచ్చు, సర్వర్ అనొచ్చు. సో, మనకేంటంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి డిఫాల్ట్‌గా యూజువల్‌గా మనం పబ్లిక్ ఐపీ ఉంటది. అంటే మనం పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయకుండా కూడా మనం ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అది వేరే విషయం. సో, బట్ ఏంటంటే మనకి ప్రతి ఇన్‌స్టాన్స్‌కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటది. అలానే ప్రైవేట్ ఐపీ ఉంటది. పబ్లిక్ ఐపీ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం ఇన్‌స్టాన్స్‌ని కనెక్ట్ చేయడానికి పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తాం. అలానే ప్రైవేట్ ఐపీ ఏంటంటే మనం ఇంటర్నల్‌గా యూజ్ చేసుకోవడానికి ప్రైవేట్ ఐపీ. అలానే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి ఒక డీఎన్ఎస్ ఉంటది. ఇక్కడ రన్నింగ్ స్టేట్ చూపిస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్‌స్టాంట్ టైప్ దెన్ ఇవన్నీ కాకుండా మనం ఇక్కడ క్లియర్‌గా వస్తే ఏంటంటే వీపీసీ ఐడీ అండ్ సబ్‌నెట్ ఐడీ అన్నమాట. సో, మనం ఇవి చూస్తే అంటే ఏంటి ప్రతి ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎక్కడ క్రియేట్ అయింది? అంటే ఏ వీపీసీలో క్రియేట్ అయింది? ఏ సబ్‌నెట్ ఐడీలో క్రియేట్ అయిందనేది మనకు కావాలి. ఇదేంటంటే ఆటోమేటిక్‌గా మనం ఏం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు వీపీసీ కానీ, సబ్‌నెట్ గాని క్రియేట్ చేయలేదు. నేనేం చెప్పాను లాస్ట్ క్లాస్‌లో మనం ప్రతి రీజియన్‌కి ఒక వీపీసీ డిఫాల్ట్‌గా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రీజియన్ అనుకున్నారనుకోండి. సో, ఈ రీజియన్‌లో మనం ఏదైనా ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయటానికెళ్తే బై డిఫాల్ట్‌గా ఒక వీపీసీ ఉంటదనమాట. సో, ఎవరికైనా ఎవరైనా ఇన్‌స్టాన్స్ ఇది డిఫాల్ట్ వీపీసీ అన్నారనుకోండి. వీపీసీ అంటే దాని నెట్వర్కింగ్ అడ్రెస్ ప్రొవైడ్ చేసేది. నేను క్లియర్‌గా చెప్తాను. ఇది డిఫాల్ట్ వీపీసీ. ఇప్పుడు నేను కొత్తగా ఒక సర్వర్ కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒహియో రీజియన్‌లో ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయాలంటే అది డిఫాల్ట్ రీజియన్‌లో ఇక్కడ క్రియేట్ అవుతదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరే పర్సన్ వచ్చి ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయాలనుకుంటే అతను ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తే స్పెసిఫిక్‌గా ఒక వీపీసీ మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ వీపీసీలోనే క్రియేట్ అవుతది. అలా కాకుండా మనకు మనం ఇప్పుడు నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, నాకు నేను సెపరేట్‌గా నాకొక వీపీసీ నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో, నా వీపీసీ నేను క్రియేట్ చేసుకుంటే, ఇందులో నా ఇన్‌స్టాన్స్‌ని నేను ప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు వేరే వాళ్ళు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటంటే, ఈ డిఫాల్ట్ వీపీసీలో నువ్వు క్రియేట్ చేసిన ఇన్‌స్టాంట్ ఉంటది. నేను క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నమాట. సెక్యూరిటీ ఉండదు. సో, అందువల్ల ఏంటంటే ఈ వీపీసీలు కూడా మనం సెపరేట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలంటే ప్రతి ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయాలంటే దానికొక వీపీసీ ఉండాలి. అలానే సబ్‌నెట్ ఉండాలి. వీపీసీ అంటే నేను క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ ఆహ్, 4, 5 మినిట్స్‌లో. ఓకే. వీపీసీ ఉంటది ప్రతిదానికి. అలానే సెక్యూరిటీ ఐడీ ఉంటది. ఒక ఇన్‌స్టాన్స్‌కొచ్చేసరికి. అలానే మీకు తెలియాల్సిందేంటంటే ఒక ఇన్‌స్టాంట్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ కామన్‌గా ఉంటాయి. ఈ డీటెయిల్స్ వచ్చేసరికి ఏఎంఐ అంటే ఏంటంటే, మనం ఒక లైనెక్స్ ఓఎస్ తీసుకున్నాం కదా! ఆ ఓఎస్‌కి కామన్‌గా ఒక ఏఎంఐ ఐడీ ఉంటదనమాట. అదేంటి మనం తీసుకుంది ఉబుంటో కాబట్టి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉబుంటో కూడా లైనెక్స్‌లో ఒక ఫ్లేవరే. లైనెక్స్‌లో ఉబుంటో అనేది ఒక ఫ్లేవర్ అనమాట. లైనెక్స్‌లో ఉబుంటో, రెడ్ హాట్ అవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. సో, దానికొక ఏఎంఐ ఐడీ ఉంటది. దెన్ ఈ ఏఎంఐ ఐడీ ఎక్కడుంది అనేది ఇది లొకేషన్ యూజువల్‌గా. ఇలా ఏంటంటే ప్రతిదీ యూజువల్‌గా మనకు అవసరం లేదు. అంటే ప్రతి మైన్యూట్ థింగ్ అవసరం లేదు. తెలుసుకుంటే ఓకే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓనర్ అన్నమాట. ఓనర్ ఐడీ అంటే ఇక్కడ నేను చూస్తే ఇది నా ఓనర్ ఐడీ 4701 అందుకనే ఇక్కడ ఓనర్ ఐడీ కూడా ఇదే ఉందన్నమాట. సో, ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెక్యూరిటీ, నెట్వర్కింగ్ ఇయి కూడా వస్తాయి. నెట్వర్కింగ్ అంటే కంప్లీట్ ఓన్లీ నెట్వర్కింగ్ రిలేటెడ్ థింగ్స్ వస్తాయి. నెట్వర్కింగ్ అంటే ఏవీపీసీ, దెన్ ఏ సబ్‌నెట్, ప్రైవేట్ ఐపీ ఏంటి, పబ్లిక్ ఐపీ ఏంటి, డీఎన్ఎస్ ఏంటి, అలానే ఏ జోన్‌లో ఉంది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ ఏ జోన్‌లో ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఎక్కడుందని తెలుసుకోవాలంటే అది మీకు నెట్వర్కింగ్‌లో ఉంటదనమాట. సో, ఈ నెట్వర్కింగ్‌లో
మీకు ఏ పర్టిక్యులర్ ఏ రీజియన్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూఎస్ ఈస్ట్ 2A అనేది ఏంటంటే జోన్ అనమాట. సో, ఒక రీజియన్‌లో మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాం. ఒక రీజియన్ ఎలా ఉంది అంటే, దీంట్లో మనకి యూజువల్‌గా 1 ఆర్ 2 ఆర్ 3 అలా మనకి జోన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 జోన్స్ తీసుకున్నామనుకోండి. ఇదొచ్చేసరికి యూఎస్ ఈస్ట్ 2A అవ్వచ్చు. సో, ఇది 2A అండ్ ఇది 2B అలా ఇది 2G. ఓకే. ఇది రీజియను. రీజియన్ ఈస్ డిఫరెంట్. రీజియన్‌లో మనకు జోన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ జోన్స్. మనం ఏంటంటే ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్ యూఎస్ ఈస్ట్ 2Aలో క్రియేట్ చేసామనమాట. ఓకే. ఇది యూజువల్‌గా డిఫాల్ట్‌గా వచ్చిన వీపీసీ. ఇప్పుడేంటంటే నేను వీపీసీ అంటే ఏంటి? దాని గురించి ఏంటనేది మీరు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, వీపీసీ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్‌స్టాన్స్ కానీ నంబర్ ఆఫ్ ఏవైనా రిసోర్సెస్ మన కంట్రోల్‌లో ఉండాలి. మనమే ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేయాలి. మనకు తెలిసిన మనం అనుకున్న ఐపీ రేంజ్ మనం ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నామనుకోండి. ఆబ్వియస్‌గా ఏంటంటే మనకు ఒక వీపీసీ ఐడీ కావాలనమాట. సో, VPC is nothing but virtual private cloud, okay, which will helpful to isolate the resources from the other networks, and we can able to maintain our resources by ourself అనమాట. నెట్వర్కింగ్ అడ్రెసెస్ కానీ, కంట్రోల్ కానీ అంటే ఎవరు యాక్సెస్ చేయాలి ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేసినట్టే మళ్ళా ఇదొక రీజియన్ అనుకోండి. దీంట్లో డిఫాల్ట్ వీపీసీ ఉందనుకోండి. ఈ వీపీసీ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. డిఫాల్ట్ వీపీసీ అంటే ఏం లేదు. మనం క్రియేట్ చేయకుండా బై డిఫాల్ట్‌గా ఒక వీపీసీ ఉంటది. దాన్ని డిఫాల్ట్ వీపీసీ అని. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నీకు సంబంధించిన ఇన్‌స్టాన్స్ ఉంటది. V1 అంటే VM అని. వేరే వాళ్ళకి సంబంధించిన ఇన్‌స్టాన్స్ ఉంటది. ఇలా రకరకాలుంటాయి. దీని కంట్రోల్ మొత్తం మన చేతుల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక నేను సెపరేట్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేసుకున్నాననుకోండి. ఈ వీపీసీ అంటే దీని కంట్రోల్ మొత్తం నా చేతుల్లో ఉంటదనమాట. సో, దీంట్లో ఉన్న సర్వర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎవరన్నా కంట్రోల్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇవ్వాలి మనం. లేకపోతే వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవద్దు కాదు. అలానే దీంట్లో ఉన్న సర్వర్స్‌కి ఐపీ అడ్రెస్ ఏం కావాలి అనేది మనమే ప్రొవైడ్ చేయగలుగుతాం. అంటే ఇది మొత్తం కంప్లీట్‌గా కస్టమైజ్డ్ వీపీసీ అంటే మన ఓన్ ప్రైవేట్ వీపీసీ అంటాం. దీన్ని మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం ఒక వీపీసీ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వీపీసీ క్రియేట్ చేసే ముందు మనకొక ఐపీ రేంజ్ క్రియేట్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీపీసీ అంటే ఈస్ యూజ్డ్ టు ఐసోలేట్ ది రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్ ది సెక్యూరిటీ like like here provide the security means just those who want to access our resources. So isolate the resources means ఐసోలేట్ ద రిసోర్సెస్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడేంటంటే మనం ఆల్రెడీ డేటా సెంటర్ అంటే అందరికి ఒకటేలాగా ఉంటది గదా! ఇప్పుడు ఇది ముంబై రీజియన్ తీసుకున్నాం అనుకోండి. సో, ముంబై రీజియన్‌లో ఏంటి మనకొక 3 జోన్స్ ఉన్నాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జోన్ ఏ అనుకోండి. ఇది జోన్ బి అనుకోండి. సో, ఇది జోన్ సి అనుకోండి. సో, ఇదేంటంటే ఇది ముంబై రీజియన్ అని. ఇక్కడేంటంటే డిఫాల్ట్‌గా ఒక వీపీసీ ఉంటదనమాట బై డిఫాల్ట్‌గా. వీపీసీ అంటే ఏం లేదు. అక్కడేంటంటే ఐపీ అడ్రెస్‌లు రావటానికి మనం డిఫాల్ట్‌గా మనం ఏం క్రియేట్ చేయకపోతే ఏదో ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేయాలి కదా సర్వర్‌కి. వాళ్ళేం చేస్తారంటే డిఫాల్ట్‌గా ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు డిఫాల్ట్ ఈ వీపీసీ అక్రాస్ ద 3 జోన్స్‌కి ఉంటదనమాట. ఒక వీపీసీ క్రియేట్ చేస్తే. ఇది డిఫాల్ట్ వీపీసీ అన్నామనుకోండి. ఇది డిఫాల్ట్ వీపీసీ అంటే ఇప్పుడు నువ్వు ఒక రిసోర్స్ క్రియేట్ చేసావనుకోండి. అది మేబీ ఇక్కడ క్రియేట్ అవుతది. సో, లేదు నేను ఇంకొక రిసోర్స్ అంటే సేమ్ అకౌంట్ కాదు. నీ అకౌంట్ వేరు. నువ్వు ఒక రిసోర్స్ క్రియేట్ చేసావు. ఒక వీఎమ్. అది 2ఏలో ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నేను కూడా ముంబై అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఒక రిసోర్స్ క్రియేట్ చేసుకుంటే నీకు సెపరేట్ సర్వర్ ఏం ప్రొవైడ్ చేయరు. ఆ సర్వర్‌లో ఒక వీఎం వర్చువల్ సర్వర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అంతేకానీ నీకు సెపరేట్‌గా నీకొక వీఎం అలొకేట్ చేయరనమాట. నువ్వు ఒక వీసీ ఒక వీఎం అంటే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తే నీకు ఫిజికల్‌గా ఒక సర్వర్ నీకు సెపరేట్‌గా అలొకేట్ చేయరు. నీకు కావాల్సిన వీఎం ఒకటే ఫిజికల్ సర్వర్‌లో ఉంటది. నాకు కావాల్సిన వీఎం కూడా ఒకటే ఫిజికల్ సర్వర్‌లో ఉండొచ్చు. అలానే నేను క్రియేట్ చేసినవి కూడా ముంబై 2A ఈ జోన్‌లోనే ఉండొచ్చు. నువ్వు క్రియేట్ చేసినవి కూడా ఈ జోన్‌లోనే ఉండొచ్చు. బట్ ఇదేంటంటే మీ ఓన్ సెపరేట్ వీపీసీ లేదనుకోండి. అప్పుడు నువ్వు క్రియేట్ చేసిన డిఫాల్ట్ వీపీసీలోనే క్రియేట్ చేస్తావు. అలానే నేను క్రియేట్ చేసిన డిఫాల్ట్ వీపీసీలోనే అంటే ఇట్స్ లైక్ ఏ బౌండరీ. వర్చువల్ బౌండరీ అని మనం చెప్పొచ్చనమాట మనం. ఇప్పుడేంటి మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. మీ కంపెనీ రిసోర్సెస్ ఇదే వీపీసీలో ఉన్నాయి. నా కంపెనీ రిసోర్సెస్ ఇదే వీపీసీలో ఉన్నాయి. మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఐపీ అడ్రెస్ రేంజ్ ఉంది. నాకు ఇక్కడేంటంటే నాకు ఐసోలేషన్ ఏం లేదు. ఒకటే జోన్‌లో ఒకటే దగ్గరున్నాయన్నమాట. అదే ఇప్పుడు మీరు సెపరేట్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేసుకున్నారనుకోండి. మీరు క్రియేట్ చేసుకుంటే ఇది మీ వీపీసీలో మీ సర్వర్స్ ఉంటాయి. నేను ఒక వీపీసీ క్రియేట్ చేసుకున్నాననుకోండి. అప్పుడు సర్వర్స్ నా వీపీసీలో ఉంటాయి. అప్పుడేంటంటే దీనికి ఐసోలేట్ అనమాట. అంటే ఒక ఐసోలేషన్ అంటే ఒకదానికొకటి కనెక్ట్ అవ్వకుండా అనమాట. ఐసోలేట్ అనమాట. ఐసోలేట్‌గా ఉన్నారు అంటే ఏంటంటే మీకు నాకు సంబంధం లేదు. మీ రిసోర్స్ ఒకటే దగ్గర ఉన్నా కానీ ఇప్పుడు ఒకటే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక ఇంటికి ఇంకొక ఇంటికి సంబంధం లేదు. ఈళ్ళు వాళ్ళు మాట్లాడుకోరు. అంటే ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో గోడ ఉండొచ్చు. ఐసోలేషన్ అనమాట. ఇక్కడేంటంటే మీకు సంబంధించిన సర్వర్స్ మీ ఓన్ వీపీసీలో క్రియేట్ చేసుకుంటారు. మీ బౌండరీలో. ఓకే. అప్పుడు వేరే వాళ్ళు మీ రిసోర్సెస్‌ని కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇవన్నీ కావాలన్నమాట. అదే ఇక్కడ ఓకే నేను సార్. చెప్తుంది. సో, ఓకే. ఇక్కడేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐసోలేట్ ఈ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ ఏవైనా ఉండొచ్చు. వీఎం ఉండొచ్చు, రిమైనింగ్ స్టోరేజ్ ఏవైనా ఉండొచ్చు. అండ్ ప్రొ అండ్ ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ లైక్ దోస్ వాంట్ టు దోస్ హూ యాక్సెస్ ద రిసోర్స్ రిస్ట్రిక్ట్ ది రిసోర్స్. అంటే ఎవరు యాక్సెస్ చేసుకోవాలన్నా, ఎవరిని రిస్ట్రిక్ట్ చేయాలన్నా మనం వీపీసీ లెవెల్‌లో చేయొచ్చనమాట. సో, ఇది వీపీసీ. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వీపీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువగా అడుగుతుంటాం. వీపీసీ ఈస్ గ్లోబల్ రిసోర్స్ ఆర్ రీజనల్ రిసోర్స్ లైక్ జోనల్ రిసోర్స్ అంటాం. వీపీసీ ఈస్ రీజనల్ రిసోర్స్ అన్నమాట. ద రీజనల్ రిసోర్స్ అంటే ఏంటంటే దీని మీనింగు సో, ఒక వీపీసీ అనేది ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద రీజన్ అన్నమాట. రీజనల్ రిసోర్స్. దట్ మీన్స్ ఇట్ డిస్ట్రిబ్యూట్ అక్రాస్ ద రీజన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం చూస్తే ఈ ఇలా ఒక రీజన్ క్రియేట్ చేసి దీంట్లో మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి కదా! ఇదొక జోన్ మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి కదా! యూజువల్‌గా మనం ఒక వీపీసీ క్రియేట్ చేస్తే ఈ వీపీసీ అనేది అక్రాస్ 3 జోన్స్‌కి కంబైన్డ్‌గా ఉంటది. అక్రాస్ 3 జోన్‌కి కంబైన్డ్‌గా ఉంటదన్నమాట. వర్చువల్‌గా అంటే ఇప్పుడు మనం ఇది వీపీసీ అనంగానే ఒక వైర్ లాగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ అట్లా కాదు. వర్చువల్‌గా ఏంటంటే, మీరు పర్టిక్యులర్ రీజియన్‌లో మీరు ఎక్కడ ఈ జోన్‌లో ఈ డేటా సెంటర్‌లో మీరు ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసిన, ఈ డేటా సెంటర్‌లో ఇదొక డేటా సెంటర్ కదా! ఈ డేటా సెంటర్‌లో క్రియేట్ చేసిన, ఈ డేటా సెంటర్‌లో క్రియేట్ చేసిన, ఈ అన్నిటికి కలిపి మీకు వర్చువల్‌గా ఒక ఆహ్, సెక్యూరిటీ ఒక బౌండరీ లాగా ఉంటదన్నమాట. ఇదేంటంటే ఇట్స్ ఏ రీజినల్ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జోనల్ అంటే ఏంటంటే, ఇట్ ఓన్లీ స్పెసిఫిక్ టు ది వన్ డేటా సెంటర్ అన్నమాట. ఒక జోన్. సో, అది అడుగుతా ఉంటారు ఇంటర్వ్యూలో కూడా. వీపీసీ ఈస్ ఎ రీజనల్ రిసోర్స్ ఆర్ జోనల్ రిసోర్స్. వీపీసీ ఈస్ ఎ రీజనల్ వన్. అలానే ఏంటంటే ఈ వీపీసీ క్రియేట్ చేసినప్పుడు వి కెన్ అలొకేట్ ద వన్ సైడర్ బ్లాక్ అన్నమాట. ఓకే. దీన్నే ఏంటంటే
అంటే వీపీసీ అంటే ఏం లేదు. మనకి ఏ అడ్రస్ ప్రొవైడ్ చేయాలి? దానికి ఇప్పుడు మనం వీఎం క్రియేట్ చేసినప్పుడు ఒక అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం. ఆ అడ్రస్ ఎలా వస్తదంటే ఈ వీపీసీకి మనం ఒక అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో, యూజువల్‌గా ఏంటంటే వీపీసీకి అడ్రస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ రేంజ్ తీసుకున్నాం అనుకోండి. 192.168.10.20 సో, మీరు ఐపీ అడ్రస్ ఇలానే ఉంటదండి. అంటే ఇప్పుడు మీరు ఏ సర్వర్ తీసుకున్న ఏదైనా ఐపీ అడ్రస్ అనేది ఇలా ఉంటది. సో, ఇలా అంటే ఇది 32 బిట్స్ అన్నమాట. ఐపీ అడ్రస్ విల్ హావింగ్ 32 బిట్స్. 32 బిట్స్ అని ఎలా చెప్తున్నారు అంటే మీకు ఇది యూజువల్‌గా మీకు ట్రిపుల్ ఈ గాని, ఈసీ గాని ఎవరైనా చదివినప్పుడు మీకు ఆక్టా బిట్స్ అని వస్తాయన్నమాట. బిట్స్ అంటే ఇక్కడొచ్చేసరికి ఇది 8 బిట్స్ ప్లస్ ఇదొక 8 బిట్స్ ప్లస్ ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. సో, టోటల్‌గా ఇది 32 బిట్స్ అండి. అంటే మీరు ఒక ఐపీ అడ్రస్ అనేది 32 బిట్స్ ఉంటది. ఓకే. ఎవ్రీ వీఎం వి ఆర్ అలోకేటింగ్ ద వన్ పర్టిక్యులర్ ఐపీ అడ్రస్. ప్రతి వీఎంకి ఒక ఐపీ అడ్రస్ ఉంటదండి. అలానే ఇక్కడేంటంటే మీరు వీపీసీ క్రియేట్ చేసేది ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే మీకు ఒకసారి అంటే ఇప్పుడు మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రీజియన్ కానీ ఏదన్నా ఉంది. ఒక వీపీసీ అనుకోండి ఇది వీపీసీ. ఇందులో మీరు ఎన్ని ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 ఇన్‌స్టాన్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో, 1000 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలంటే 1000 ఐపీ అడ్రెస్‌లు కావాలి కదా! 2000 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఎన్ని ఐపీస్ కావాలి? 2000 ఐపీస్ కావాలి కదా! ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? యెస్ సార్. మీరు ఒక ఇన్‌స్టాంట్ అంటే ఒక సర్వర్ అండి. ఒక సర్వర్ క్రియేట్ చేయాలి అంటే దానికొక ఐపీ అడ్రెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 సర్వర్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? 1000 ఐపీ అడ్రెస్‌లు ఉండాలి. అలానే 2000 సర్వర్స్ క్రియేట్ చేయాలంటే 2000 ఐపీస్ ఉండాలి. అంటే మీ కంపెనీలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి? దాన్ని బట్టి మనం యూజువల్‌గా ఏంటంటే మనకి ఎలాంటి నెట్వర్క్ ఐపీ రేంజ్ ఎలా ఉండాలి అనేది మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడేంటంటే మీరు వీపీసీకి ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేస్తాం. వీపీసీ క్రియేట్ చేసేటప్పుడే ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేస్తాం అన్నమాట. అంటే ఒక సైడర్ రేంజ్ అంటారు దాన్ని. సైడర్ బ్లాక్ అసైన్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే వి కెన్ ఏబుల్ టు అలొకేట్ ది ఐపీ అడ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే ఒక వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు ఆహ్ while creating the VPC, we need to allocate the CIDR range for providing the IP address. Providing the IP address. So, మనం ఏంటంటే while creating the VPC, we need to allocate the CIDR range for providing the IP. What is a CIDR range? CIDR range అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అన్నమాట. అంటే క్లాస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటే మనం ఈ ట్రాఫిక్‌ని ఎలా రౌట్ చేయాలి? దాన్ని ఐపీ అడ్రెసెస్ ద్వారా రౌట్ చేస్తాం. దాన్ని జస్ట్ మీరు ఎవరు అడగరు. సిఐడిఆర్ అంటే అడుగుతారు. దాన్ని జస్ట్ క్లాస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటే సరిపోద్ది. అంటే జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ ఫ్రమ్ వన్ సర్వర్ టు ద అదర్ సర్వర్ హౌ వి కెన్ కమ్యూనికేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయండి. సో, ఇదొక సర్వరు. సో, ఇదొక సర్వర్. సో, లేకపోతే ఇతను ఒక పర్సన్ అండి. ఓకే. ఇతను ఒక పర్సను. ఇతను ఇంకో పర్సన్. ఈ పర్టిక్యులర్ పర్సన్ కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాడు? పేరు పెట్టి పిలవాలి. అవునా కాదా? సో, ఫర్ ఎగ్జాంపుల్ కమ్ హియర్ సో అండ్ సో రమేష్ కమ్ హియర్ ఆర్ అదర్‌వైజ్ సురేష్ కమ్ హియర్ లైక్ దట్. అంతే గదా! ఒక పర్టిక్యులర్ పేరు పెట్టి పిలుస్తాడు. అలానే ఒక వీఎంని మనం కనెక్ట్ అవ్వాలంటే ఇది ఒక వీఎం వి1 ఇది ఒక వీఎం అన్నమాట. సో, ఈ వీఎం నుంచి ఈ వీఎం కనెక్ట్ అవ్వాలి అంటే ఆబ్వియస్‌గా దీనికొక ఐపీ అడ్రెస్ ఉండాలి. దీనికొక ఐపీ అడ్రెస్ ఉండాలి. అంటే ఐడెంటిఫికేషన్ అన్నమాట. మనం కనెక్ట్ అవ్వాలి. అలానే మనం ఎక్కడో సర్వర్ ఉందండి.
ఇక్కడ ఎక్కడో సర్వర్ ఉంటది. ఇది ఎక్కడుంది? యూఎస్‌లో ఉంది. సో, యూఎస్‌లో ఒక సర్వర్ ఉంది. వీఎం అంటే నథింగ్ బట్ సర్వర్ అనమాట. యూఎస్‌లో సర్వర్. ఇందులో డేటా ఉంది. సో, ఈ డేటాని మీరు ఎలా యాక్సెస్ చేసుకుంటారు? మీరెక్కడున్నారిక్కడ? ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్నారిక్కడ. ఓకే. ఈ హైదరాబాద్‌లో ఉంటే మీరు ఎలా దీంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ వీఎంకి మీకొక ఐపీ అడ్రెస్ ఉండాలి. సో, ఈ ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని మనం ఈ ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఒక యూఆర్ఎల్ కొట్టంగానే సో, ఫర్ ఎగ్జాంపుల్ www.example.com అన్నామనుకో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు.com అన్నామనుకో, ఇక్కడ మనం ఒక డొమైన్ నేమ్ కొట్టంగానే లైక్ www సంథింగ్ కొట్టంగానే ఇదేం చేస్తదంటే ఇక్కడికి మ్యాప్ అయిద్దనమాట. సో, మ్యాప్ అయ్యి ఆటోమేటిక్‌గా వస్తది. అంటే ఏంటి? ఈ ఇక్కడున్న డొమైన్ నేమ్ ఇక్కడికెళ్ళాలి అంటే దానికి ఒక ఐపీ అడ్రెస్ కావాలనమాట. సో, అలానే ఇప్పుడు మీకేం అర్థమై ఉంటది? ఒక వీఎం క్రియేట్ చేయంగానే సరిపోదు. దానికొక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేయాలి అని ఉంటది. అంటే ఏంటి? అది ఎందుకు? టు రౌట్ ద ట్రాఫిక్ అనమాట. ఎలా రౌట్ అవ్వాలని. సో, ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు నా ఇంటెన్షన్ ఒక వీపీసీ క్రియేట్ చేయాలి. ఈ వీపీసీకి ఒక సైడర్ బ్లాక్ అసైన్ చేయాలి. దాన్ని యూజువల్‌గా ఏంటంటే దీంట్లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఇలా మనకుంటాయండి. సో, ఒకసారి నేను మీకు డయాగ్రామ్‌తో క్లియర్‌గా చూపిస్తాను. సో, మనకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంది. సో, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అని ఇలా ఉంటాయండి. సో, మీరిక్కడ క్లాస్ ఏ వచ్చేసరికి అంటే ఐపీ రేంజెస్ అనమాట. ఐపీ రేంజెస్‌ని యూ కెన్ డివైడ్ లైక్ థిస్ అనమాట. అంటే క్లాసెస్ ఆఫ్ ఐపీవీ4 అడ్రెస్ అనమాట. వీటిని క్లాసెస్ ఆఫ్ ఐపీవీ4 అడ్రెస్ అంటే మాక్సిమం అడగరు ఎవరన్నా. దెన్ మీకు తెలియాలి క్లాస్ ఆఫ్ ఐపీవీ4 అడ్రెసెస్ అంటే అంటే ఇది ఎక్కడ మనకి యూజ్ అవ్వదు. అంటే యూజ్ అవ్వదంటే ఈ క్లాస్ ఏనా, క్లాస్ బీనా అట్లా జస్ట్ మనకి ఇలా ఉంటాయి అని తెలిస్తే చాలు సరిపోద్ది. యూజువల్‌గా ఏంటంటే క్లాస్ ఏ అంటే ఇక్కడ మీరు 0-127 అన్నాం. అంటే ఇక్కడేంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లాస్ ఏ అంటే అది. క్లాస్ బి అంటే లైక్ క్లాస్ బి అంటే మీకు 128 నుంచి సంథింగ్ 200 191 వరకు. సో, క్లాస్ సి. సో, క్లాస్ సి అంటే 191 నుంచి ఎక్కువగా మనం ఏ రేంజెస్ యూజ్ చేస్తామంటే ఇందులో 223 కదా! సో, 223 సో, ఇవే ఎక్కువ ఈ క్లాస్ ఏబీనే ఎక్కువ ఏబీసీనే ఎక్కువ యూజ్ చేస్తాం. క్లాస్ సి అంటే 223, 224 నుంచి యూజువల్‌గా ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం తక్కువగా ఓన్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతారు కానీ మనకిక్కడ ఇలా ఎక్కడ ఈ క్లాస్ ఏ అంటే ఎక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు రియల్ టైమ్‌లో. ఓన్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ సమ్‌వన్ విల్ ఆస్క్ లైక్ హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఫర్ ఐపీ అది ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ రిలేటెడ్ అడగాలనుకుంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అలానే క్లాస్ సిలో మనకి 240 నుంచి 220 220 239 కదా! సో, 239 నుంచి రిమైనింగ్ 255 వరకు ఉంటాయి. మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 255 వరకు ఉంటాయి. మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఏదైనా కానీ ఫైనల్‌గా 0 నుంచి 0-255 మధ్యలోనే ఉన్నాయి. అవునా? కాదా? అంటే ఏంటి? మీరు ఏ ఐపీ అడ్రెస్ అయినా అలొకేట్ చేసేటప్పుడు మీరు 300.10.20 అని ఎక్కడన్నా చూసారా ఐపీ అడ్రెస్? అంటే ఏంటి? ఏ ఐపీ అడ్రెస్ అయినా ఇట్ విల్ స్టార్ట్స్ బిట్వీన్ ద 0 నుంచి 225కి మధ్యలోనే స్టార్ట్ అవుతది. ఏ ఐపీ అడ్రెస్ అయినా గాని. మీరు అంతేకాని నేను ఐపీ అడ్రెస్ ఎక్కడ మీరు ఇలా 2000.10.0.2 అని ఆర్ అదర్‌వైజ్ ఫర్ ఎగ్జాంపుల్
345.245.0 సంథింగ్ ఇట్లా ఎక్కడైనా చూసారా? అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఈ ఐపీ అడ్రెస్‌లో ఎవ్రీ బిట్ ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ మీకు వితిన్ 0 నుంచి 255 మధ్యలోనే ఉంటది. ఎప్పుడైనా మీ ఐపీ అడ్రెస్‌లో ఐపీ అడ్రెస్ డస్ నాట్ స్టార్ట్ విత్ అబోవ్ 255 అన్నమాట. ఓకే. బిలో 250 0-255 మధ్యలోనే స్టార్ట్ అవుతది. ఏ ఐపీ ఇన్ బిట్వీన్ స్టార్ట్ కానీ, ఎండ్ కానీ, ఇన్ బిట్వీన్ కానీ ఏ ఐపీ అడ్రెస్ అయినా ఇలానే ఉంటది. బిట్వీన్ 0 నుంచి 255కి మధ్యలోనే ఉంటది. సో, మోర్ ఆఫ్ ఇక్కడేంటంటే ఇందులో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇక్కడ క్లాస్ 2 అంటే నేను చెప్పేది స్టార్టింగ్‌లో ఎక్కువగా 0 నుంచి 223 వరకే ఉంటదనమాట. ఈ 224 నుంచి 255 వరకు స్టార్ట్ అయ్యే ఐపీ అడ్రెస్‌లు చాలా తక్కువుంటాయి. మాక్సిమం ఎక్కువగా ఇంకా చెప్పాలంటే స్ట్రిక్ట్‌గా 0 నుంచి 129 ఈ 3 అండి. ఈ 3 మధ్యలోనే ఎక్కువగా ఇక్కడ చూస్తే 192 ఉంది. అంటే 0 నుంచి 223 మధ్యలోనే ఐపీ రేంజ్ స్టార్ట్ అవుతది. ఈ మధ్యలో మీకు 255 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చనమాట. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది దీన్నే మనం ఇంకా దీన్ని ఫస్ట్ ఆక్టా అంటారు. అంటే దీన్ని ఆక్టా అంటారు. 8 బిట్స్ అంటే ఆక్టా కదా! దీన్ని ఫస్ట్ ఆక్టా అంటారు. ఇది సెకండ్ ఆక్టా, లైక్ థర్డ్ ఆక్టా అండ్ ఫోర్త్ ఆక్టా. ఈటినేంటంటే ఆక్టాస్ అంటారు యాక్చువల్‌గా. అంటే ఇది నేను కొంచెం నెట్వర్కింగ్ కాన్సెప్ట్‌లోకెళ్తున్నాను. అంటే మీకు అర్థం మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. సో, డైరెక్ట్‌గా నేను వీపీసీ క్రియేట్ చేయటం, ఇలా అసైన్ చేసుకోవాలి, ఇలా చెప్పొచ్చు. జస్ట్ కొంచెం స్టార్టింగ్ చెప్పిన తర్వాత మళ్ళా మీరేంటంటే ఈ ఐపీ అడ్రెస్ అలొకేట్ చేసేటప్పుడు డౌట్ రాకుండా ఉండటానికి చెప్తున్నాను. సో, ఇలా మనకి క్లాస్ ఏ, క్లాస్ బి ఉంటే మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏం లేదండి. జస్ట్ ఒక వీఎం క్రియేట్ చేసిన దానికి పర్టిక్యులర్‌గా ఒక ఐపీ అడ్రెస్ ఉంటదని చెప్పాను. ఆ ఐపీ అడ్రెస్ యూజువల్‌గా ఈ 0 నుంచి 255 మధ్యలోనే స్టార్ట్ అవుతదని చెప్పాను. ఎస్పెషల్లీ 0 నుంచి 223కి మధ్యలో ఉంటదని చెప్పాను. ఇంతవరకు మనం ఇప్పటివరకు చెప్పాం. అలానే ఏంటంటే ఒక వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ చేయాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10.0.0 ఫర్ ఎగ్జాంపుల్ 10.20.0.0 స్లాష్ 20 అని స్లాష్ 16 అని పెట్టండి. స్లాష్ 16 అని అలొకేట్ చేశారు అంటే మీకేంటంటే ఎన్ని ఐపీ అడ్రెస్‌లు మనకి వస్తాయన్నమాట. ఈ సింప్లీ ఏంటంటే వై యూ ఆర్ అలొకేటింగ్ ద ఐపీ అడ్రెస్ అంటే we are allocating CIDR for VPC to provide the IP addresses. ఓకే. ఇక్కడేంటంటే ఐపీ అడ్రెస్‌లు ప్రొవైడ్ చేయటానికి అంటే ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేయడానికనమాట. ఎన్ని ఐపీ అడ్రెస్‌లు కావాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు మీరు 192, 168 ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇందాక 10 డాట్ సంథింగ్ పెట్టాను కదా! 0.0/16 అని పెట్టాననుకోండి. మీకు ఎన్ని ఐపీస్ వస్తాయంటే టోటల్‌గా 2 పవర్ 16 ఐపీస్ వస్తాయన్నమాట. 2 పవర్ 16 ఐపీస్ వస్తాయి. మీకిక్కడేంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి యూజ్ చేసాము అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్కడ మనం ఇది క్లాస్ ఏ అని గాని, క్లాస్ బి అని కానీ ఎక్కడ మెన్షన్ చేయమనమాట. ఎక్కువగా యూజ్ చేయటము అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక వీపీసీ అలొకేట్ చేసేటప్పుడు ఆహ్, మనకి 0 నుంచి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీపీసీ క్రియేట్ చేసి చూపిస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏంటంటే ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్‌గా ఒక వీపీసీ అలొకేట్ అయింది కదా! ఒక వీపీసీ మీద క్లిక్ చేస్తే మనం వీపీసీ ఈ సో, ఇవి వీపీసీ అండి. సో, ఈ వీపీసీ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ ఐపీవీ4 సిఐడీఆర్ రేంజ్ అని ఉంది చూసారా? అంటే మనకేంటి మనం అంతకుముందు క్రియేట్ చేసిన డిఫాల్ట్ ఒక వీసీ2 ఇన్‌స్టాన్స్ ఎక్కడ క్రియేట్ అయిందంటే అండర్‌లేయింగ్ ఈ పర్టిక్యులర్ వీపీసీలో క్రియేట్ అయిందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ వీపీసీలో క్రియేట్ అయితే దీనికేంటంటే
172.31.0.0/16 అనే ఐపీ అడ్రస్ ఇచ్చారనమాట. అంటే ఏంటంటే నేను అదే చెప్పేది. ఇక్కడేంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అంటే మీరు ఐపీ అడ్రస్ స్టార్ట్ అయ్యేది ఈ 0 నుంచి 223 మధ్యలోనే ఉంటది ఎప్పుడు అని చెప్పాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 172 ఉందనమాట. ఓకే. 172 ఉంది. అలా మనం ఏంటంటే ఈ 172 డాట్ సంథింగ్ ఇది నేను చెప్తాను ఎలా అలొకేట్ చేయాలి అనేది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 192.168.0.0/16 అని అలొకేట్ చేస్తే దీని నుంచి మనకి ఎన్ని ఐపీ అడ్రస్‌లు వస్తాయంటే 2/16 ఐపీ అడ్రస్‌లు వస్తాయి. 2/16 అంటే మనకి 2/16 అంటే ఎంతండి? యాహ్! ఈ రేంజెస్ ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనం ఒక వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక సైడర్ రేంజ్ అలొకేట్ చేస్తామండి. వి ఆర్ అలొకేటింగ్ ద సీఐడీఆర్ రేంజ్ ఫర్ ద వీపీసీ టు ప్రొవైడ్ ద ఐపీ అడ్రెస్‌లు అంటే, మీరు ఇప్పుడు మీరొక 100 సర్వర్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నారు. లేకపోతే 1000 సర్వర్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నారు. 1000 సర్వర్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ అండర్‌లేయింగ్‌గా ఏదో ఒక వీపీసీని యూజ్ చేసుకోవాలి. ఈ వీపీసీలో మీకు ఈ వీపీసీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇట్ డస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ది 1000 ఐపీస్ అనుకోండి. ఐపీ అడ్రెస్‌లు ప్రొవైడ్ చేయలేకపోతే మనం క్రియేట్ చేయలేము. అంటే మీరు ఎన్ని ఐపీ అడ్రెస్‌లు కావాలి అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారనుకోండి. ఇదొక ల్యాండ్. సో, 1 ఎకర్ ల్యాండ్ తీసుకుంటే, ఈ 1 ఎకర్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫ్లాట్స్ ఇచ్చేసారనుకోండి. 10 ఫ్లాట్స్ ఇచ్చేస్తే ఎన్ని హౌసెస్ కట్టగలుగుతాం? ఓన్లీ మనం 10 హౌసెసే కట్టగలుగుతాం. అంటే ఏంటి? మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీ గేటెడ్ కమ్యూనిటీలో మీరేం చేశారు? మీరు ఓన్లీ ఒక 10 ఫ్లాట్స్ కావాలనే చెప్పారు. అందుకనే 10 మెంబర్సే క్రియేట్ చేయగలరు. అంటే దీనికొక అడ్రెస్, దీనికొక అడ్రెస్ ఇలా మీరు దీని 1, 2, 3 ఇలా మీరు అడ్రెస్‌లు ఇచ్చుకున్నారు. మీరు 10 ఫ్లాట్స్ క్రియేట్ చేస్తారు. అలానే మీరు మీ రిసోర్సెస్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఒక వీపీసీ క్రియేట్ చేస్తారు. ఈ వీపీసీ క్రియేట్ చేసి దీనికొక అడ్రెస్ రేంజ్ ప్రొవైడ్ చేస్తారు. దీనికి అడ్రెస్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 256 ఐపీ అడ్రెస్‌లు కావాలి అని ప్రొవైడ్ చేశారనుకోండి. సో, 256 అడ్రెస్‌లు కావటానికి అవసరమయ్యే విధంగా మనం ఈ సీఐడీఆర్ ఇస్తాం. అదే మనం ఒక ఆహ్, లైక్ 1000 ఐపీ అడ్రెస్‌లు కావాలి అని అనుకున్నామనుకో, దానికి తగ్గట్టు మనం సీఐడీఆర్ రేంజ్ ఇస్తామనమాట. ఓకే. అది నేనిప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 192.168.0.0/16 అని ఇచ్చారనుకోండి. మనకేంటంటే 2/16 ఐపీ అడ్రెస్‌లు వస్తాయన్నమాట. 2/16 అంటే నియర్‌గా 65,500 సంథింగ్ ఇ ఎ ఇలా ఐపీ అడ్రెస్‌లు మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 192.168.10.0/24 ఇచ్చామనుకోండి. మనకి 2/8 ఐపీస్ వస్తాయి. అంటే ఇక్కడేంటంటే 256 ఐపీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. అంటే ఏంటి? మీరు ఈ, ఈ సైడర్ బ్లాక్‌తో మీరు వీపీసీ క్రియేట్ చేయగలిగితే, మీరు క్రియేట్ చేసిన వీపీసీలో ఇది మీరు క్రియేట్ చేసిన వీపీసీ. ఇందులో మీరు ఎన్ని వీఎమ్స్ క్రియేట్ చేయగలుగుతారంటే 1 నుంచి 256 ఐపీస్ సర్వర్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే ఏంటి? ఇక్కడ మీరేం అర్థం అవ్వాలంటే మీరు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు వీపీసీ రేంజ్ మీరే అలొకేట్ చేయాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 256 ఎలా వచ్చింది? 65,000 ఎలా వచ్చింది అంటే నేనిక్కడ 2/16 అని మెన్షన్ చేశాను. ఇక్కడ 2/8 మెన్షన్ చేశాను. ఇక్కడ 2/16 ఎందుకు మెన్షన్ చేశాను? ఇక్కడ 2/8 ఎందుకు మెన్షన్ చేశాను? అంటే ఇక్కడ టోటల్‌గా మీకు ఎన్ని ఆక్టాస్ ఉన్నాయి? 4 ఆక్టాస్. 8+8+8+8 కదా! అంటే టోటల్‌గా 32 వచ్చింది. ఇందులో ఈ టోటల్‌గా ఎలా వస్తదంటే, ఈ టోటల్‌గా మీరు 2/32లో నుంచి ఇక్కడ మీరు ఎంతైతే మీరిక్కడ మెన్షన్ చేశారో, దాన్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. 2/24 సబ్ట్రాక్ట్ చేస్తే మీకప్పుడు 2/8 వస్తదనమాట. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరేంటి 2/32 మైనస్ ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే 2/16 అనమాట. అంటే ఇక్కడ మీకెన్నొస్తాయి? 2/16 ఐపీ అడ్రస్.
అంటే వెరీ సింపుల్ ఏంటంటే దిస్ వైల్ క్రియేట్ విపిసి సైడర్ రేంజ్ ఈస్ యూజ్డ్ టు అలొకేట్ ది ఐపీ అడ్రెసెస్. వాట్ ఆర్ ద ఐపీ అడ్రెసెస్? హౌ మెనీ ఐపీ అడ్రెసెస్ డూ యూ రిక్వైర్డ్ అనేది మీరు క్రియేట్ చేయాలన్నమాట. సో బానే ఉంది. ఇక్కడేంటంటే ఇక్కడేమో 65,000 ఐపీ అడ్రెస్ కావాలంటే ఇది అలొకేట్ చేయాలన్నాను. అదే 256 కావాలంటే ఇది ఇలా అలొకేట్ చేయాలని చెప్పాను. ఓకే. ఫస్ట్ మీకేంటంటే ఒక వీపీసీ క్రియేట్ చేస్తాను. తర్వాత ఇందులో మల్టిపుల్ వేస్ ఎలా అలొకేట్ చేయాలో చూద్దాం. ప్రాక్టికల్‌గా ఒకసారి వీపీసీ క్రియేట్ చేద్దాం. తర్వాత నేను ఐ విల్ గో త్రూ ఇట్ అగైన్ దీని దగ్గరకొస్తాను. సో, ఇక్కడ మీరేంటంటే క్రియేట్ వీపీసీ అన్నారు. ఇక్కడ మీరు దీనికి ముందు మన ఓన్ వీపీసీ క్రియేట్ చేసే ముందు మీకు ఆల్రెడీ డిఫాల్ట్ వీపీసీ ఒకటుంది. సో, ఈ డిఫాల్ట్ వీపీసీలో 172.31 అని ఉంది. ఓకే. ఇది డిఫాల్ట్ వీపీసీ మీకు ఆల్రెడీ ఉంది. సో, ఇది డిఫాల్ట్ ప్రతి రీజియన్‌కి ఒక డిఫాల్ట్ వీపీసీ ఉంటదండి. సో, అంటే ఈటి మీనింగ్ ఏంటి? వీడి వీపీసీలో 2 పవర్ 16 ఐపీ అడ్రెస్‌లు అంటే నియర్‌గా 65,000 అడ్రెస్‌లు 65,500 అడ్రెస్‌లు అలొకేట్ చేస్తాం. దీన్నేం చేశాడిక్కడ సబ్‌నెట్స్ అన్నాడు. సబ్‌నెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ దీన్ని అగైన్ డివైడ్ చేశాడన్నమాట. అంటే మల్టిపుల్ సబ్‌నెట్స్‌గా డివైడ్ చేశాడన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4,000 4,000, 4,000, 4,000 అడ్రెస్‌లన్నమాట. అంటే యాక్చువల్‌గా ఇందాక వీపీసీలో వాడు వీపీసీకెళ్తే ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రెస్‌లు ఇక్కడ ఐపీ అడ్రెస్‌లు ఎన్నొస్తాయో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడేంటంటే టోటల్ వీపీసీని అగైన్ ఒక సబ్‌నెట్స్‌గా డివైడ్ చేస్తామన్నమాట. ఈ సబ్‌నెట్ ఈస్ నథింగ్ బట్ సబ్‌సెట్ ఆఫ్ ఐపీ అడ్రెస్‌లు మనం సబ్‌నెట్ అంటాం. సబ్‌సెట్ ఆఫ్ ఐపీ అడ్రెస్‌లు సబ్‌నెట్. దీన్ని ఈడేం చేశాడంటే అగైన్ మనం ఉన్న సైడర్ బ్లాక్‌ని వాడు అగైన్ డివైడ్ చేసుకున్నాడన్నమాట. అగైన్ అంటే ఇక్కడ 65,000 ఐపీ అడ్రెస్‌లని వాడేంటంటే 3 సబ్‌నెట్స్‌గా డివైడ్ చేశాడు. ఇక్కడ 3 సబ్‌నెట్సే ఉండాలా అనేం లేదు. వాడు యూజువల్‌గా డిఫాల్ట్‌గా ఏంటంటే 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేశాడు. అంటే ప్రతి రీజియన్‌లో ఒక డిఫాల్ట్ వీపీసీ క్రియేట్ చేసి ఒక 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేశాడన్నమాట. మనం ఏదన్నా ఈ వీఎం క్రియేట్ చేస్తే మనకి ఈ 172.31.32 కానీ, 172.31.0 కానీ, 172.31.16 కానీ ఏదో ఒక ఐపీ అడ్రెస్ వస్తది. సో, ఇక్కడ మీరేంటంటే ఇప్పుడు డిఫాల్ట్‌లో ఏం చేశాడు 65,000 ఐపీ అడ్రెస్‌లను వాడేం చేశాడంటే 4,000 4,000 ఐపీ అడ్రెస్‌లను ఒక సబ్‌నెట్‌గా, 4,000 ఐపీ అడ్రెస్‌లను ఒక సబ్‌నెట్‌గా, 4,000 ఐపీ అడ్రెస్‌లను ఒక సబ్‌నెట్‌గా డివైడ్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాడు ఫస్ట్ ఏం చేశాడంటే ఇప్పుడు మనం ఇలా ఒక వీపీసీ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ని ఫ్లాట్స్ క్రియేట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 65,000 ఫ్లాట్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. వాడేం చేశాడు అంటే ఓన్లీ ఒక 4,000 ఫ్లాట్స్‌ని ఒక ఒక బ్లాక్‌గా, అలానే 4,000 ఫ్లాట్స్‌ని ఇంకొక బ్లాక్‌గా, 4,000 ఫ్లాట్స్‌ని ఇంకొక బ్లాక్‌గా చేశాడు. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒక పెద్ద కాలనీ అంటే 4,000 అడ్రెస్‌లని ఒక బ్లాక్ అన్నాడు. అలానే 4,000 అడ్రెస్‌లు ఇంకొక బ్లాక్ అన్నాడు. సో, అలానే 4,000 అడ్రెస్‌లు ఇంకొక బ్లాక్. అంటే ఏంటి? టోటల్ ఎన్ని ఐపీస్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. 65,000 ఐపీ అడ్రెస్‌లు కావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. దీన్ని మళ్ళా ఏం చేశాడంటే దీన్ని సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2, సబ్‌నెట్ 3 ఇలా ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఈ టోటల్ ఎన్ని ఐపీ అడ్రెస్‌లుంటే అన్ని సబ్‌నెట్స్‌గా క్రియేట్ ఇక్కడ 4,000 ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చెప్తాను క్లియర్‌గా మళ్ళా. ఇక్కడ మీకేం అర్థమైందంటే వీపీసీలో అగైన్ మనం సబ్‌నెట్స్‌గా డివైడ్ చేస్తాం. ఎందుకు సబ్‌నెట్స్‌గా డివైడ్ చేస్తాము అంటే మనకేంటంటే ఇప్పుడు ఈ సబ్‌నెట్ మేబీ మనం ఏమనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ వీఐపీ గ్యాలరీ అనుకున్నాం అనుకోండి. ఇది మేబీ మిడిల్ క్లాస్ అనుకున్నాం అనుకో. ఇది లేకపోతే వీవీఐపీ అన్నాము. అంటే ఏంటి ఇది కేటగరీ చేస్తున్నాం. అంటే టోటల్ ఆహ్, ఫ్లాట్స్‌ని మనం కేటగరీ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్‌కి ఒక సబ్‌నెట్ అనుకోండి. హెచ్ఆర్ అప్లికేషన్స్‌కి ఒక సబ్‌నెట్, మార్కెటింగ్‌కి ఒక సబ్‌నెట్ అలా అన్నమాట. అంటే సేల్స్‌కి సంబంధించిన ఆటికన్నిటికి ఒకటే ఐపీ అడ్రెస్ ఉంటది. అదే హెచ్ఆర్‌కి సంబంధించిన సర్వర్స్ అన్నిటికి ఒకటే ఐపీ అడ్రెస్ ఉంటది. అలానే మార్కెట్ సర్వర్స్ అన్నిటికి ఒకటే ఐపీ అడ్రెస్ అంటే ఒకటే రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రెస్ ఉంటది. అలా అన్నమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందేంటంటే మనం సబ్‌నెట్ అంటే సబ్‌సెట్ ఆఫ్ ఐపీస్‌ని సబ్‌నెట్ అంటాం. సో, ఇక్కడ కూడా మనం ఇప్పుడేం చేద్దామంటే, మనం ఒక వీపీసీ క్రియేట్ చేద్దాం ఫస్ట్. మన ఓన్ వీపీసీ.
సో క్రియేట్ అంటే ఇది మీరు మోర్ ఆఫ్ అర్థం కాకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదండి. నెక్స్ట్ క్లాస్‌కి అర్థమవుతది. ఫస్ట్ స్టార్టింగ్‌లో జస్ట్ టెర్మినాలజీ తెలిస్తే సరిపోతది. అంటే మీకు ఆహ్, సబ్‌నెట్స్, వీపీసీ ఇవన్నీ కొత్త టర్మ్స్ లాగుంటాయి. ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్ డోంట్ డైజెస్ట్ ఆల్ దోస్ థింగ్స్. అంటే అర్థమైతే వెల్ అండ్ గుడ్. బట్ అర్థం కాకపోయినా నెక్స్ట్ క్లాస్ కల్లా మనకొక క్లారిటీ వస్తదనమాట. జస్ట్ ఓన్లీ ఇనంగానే ఏంటి ఇదేం అర్థం కావట్లేదు. ఇదేందో సార్ సబ్‌నెట్స్ అంటాడు. కాసేపు అదంటాడు. అదేంటంటే ఈవెన్ ఫస్ట్ టైమ్ ఇన్న వాళ్ళకి ఎవరికీ అర్థం అవ్వదు. ఆహ్, ఆహ్, అంటే ఎవరు చెప్పి ఏ వీడియో ఇన్నా ఎంత బాగా చెప్పినా ఆ టెర్మినాలజీని మీరు అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట. దానిని కొంచెం అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ నెక్స్ట్ క్లాస్‌కి మనం అసలు సబ్‌నెట్స్ అంటే ఏంటి? వీపీసీలు అంటే ఏంటి? ఇవన్నీ మీకు కొంచెం క్లారిటీ వస్తదన్నమాట. సో, ఈవెన్ దో మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక వీపీసీ క్రియేట్ చేద్దాం. సో, ఈ వీపీసీకి మనం ఏం చేస్తామంటే, ఇవి వీపీసీస్ మీద క్లిక్ చేసి క్రియేట్ వీపీసీ అనండి. ఇక్కడ మీరేంటంటే వీపీసీ ఓన్లీ అని ఉంది కదా! ఈ వీపీసీ దగ్గర మీరు మీ పేరు ఏం ఏం మెన్షన్ చేస్తున్నారో మెన్షన్ చేయండి. నేను ఈ వీపీసీ నేమ్ ఏమంటున్నానంటే, నేను హెచ్ఆర్ వీపీసీ ఆర్ అదర్‌వైజ్ మై వీపీసీ అంటున్నాను. ఓకే. నేనేం చేశానంటే వీపీసీ నేమ్ మై వీపీసీ దీంట్లో మీ ఇష్టం వచ్చిన వీపీసీ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. మీరు మై వీపీసీ అనవచ్చు. లేకపోతే మీ ఇష్టం వచ్చింది. ఇప్పుడు మీరు మెన్షన్ చేసుకోవడానికి మీ పేరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీపీసీ సేల్స్ రిలేటెడ్ సంబంధించిందనుకో సేల్స్ వీపీసీ అని పెడతాం. అదే హెచ్ఆర్ రిలేటెడ్ వీపీసీ అనుకున్నామనుకో హెచ్ఆర్ రిలేటెడ్ వీపీసీ అని పెడతాం. సో, అలా ఉంటాయన్నమాట పేర్లు. అంటే నేను చెప్పింది ఎగ్జాంపుల్ కోసమే. ఎగ్జాక్ట్‌గా అలా ఉండాల్సిన కంపెనీలో ఉన్న టెర్మినాలజీని వాడతారు. సో, అంటే ఆ కంపెనీ పేరుని బట్టి కానీ, అందులో ఉన్న ప్రొడక్ట్‌ని బట్టి కానీ, సో, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ రిలేటెడ్ అనుకోండి. పేమెంట్ వీపీసీ అంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ దనుకోండి. ఇన్స్యూరెన్స్ వీపీసీ సంథింగ్ అట్లా అన్నమాట. సో, నేను ఇంకా మీరు కావాలంటే సో, హెచ్ఆర్ వీపీసీ అని ఒక వీపీసీ క్రియేట్ చేశాను. ఇది పేరన్నమాట. సో, దీనికేంటంటే మనకి సైడర్ బ్లాక్ సైజ్ మస్ట్ బి ఇన్ 16 అండ్ 28 అంటే మనకి ఫ్రీ టైర్‌లో ప్రొవైడ్ చేసేది కాబట్టి మనకేంటంటే సైడర్ బ్లాక్ రేంజ్ అనేది బిట్వీన్ 16 నుంచి 28 అంటే ఇవి సజెస్టెడ్ రేంజెస్ అన్నమాట. అంటే బెటర్ టు ప్రొవైడ్ /16 కానీ, /28 కానీ మెన్షన్ చేయండి అని. ఓకే. ఇక నేనేం చేస్తున్నానంటే ఇది ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే 192.168.0.0/16 అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఎందుకు సార్ 192, 168 పెట్టారు? లేకపోతే 10 పెట్టొచ్చు కదా! ఇక్కడ 20 పెట్టొచ్చు కదా! అనేది నేను ఏం పెట్టాలి? ఇదే ఎందుకు తీసుకున్నాను? ఇది తీసుకోకుండా వేరేది తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇక్కడ 192.168.0.0/16 అని పెట్టాను. అది జస్ట్ మీరేం చేయాల్సిన అవసరం లేదు. వీపీసీ నేమ్ ఇవ్వండి. అలానే వీపీసీ సైడర్ బ్లాక్ రేంజ్ ఇవ్వండి. దెన్ ఇక్కడేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ వీపీసీ. సో, మీకు ఒక వీపీసీ క్రియేట్ చేయంగానే ఇది వీపీసీ ఐడీ. అలానే ఇదొచ్చేసరికి ఐపీవీ4 సీఐడీఆర్. ఇది డిఫాల్ట్ వీపీసీలో నో అన్నది. ఎందుకంటే ఇది డిఫాల్ట్ వీపీసీ కాదనమాట. సో, అంటే మనం క్రియేట్ చేసిన వీపీసీ ఇది డిఫాల్ట్ వీపీసీ కాదు. సో, సైడర్ బ్లాక్ ఉంది. అలానే ఇది డిఫాల్ట్ వీపీసీ కాదు. ప్రతిదానికి ఒక వీపీసీ ఐడీ వస్తదనమాట. సో, ఇది మెయిన్ రౌట్ టేబుల్ అంటారు. ఈ రౌట్ టేబుల్ అంటే ఏంటి? ఈ మెయిన్ రౌట్ టేబుల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో, ఈ రౌట్ టేబుల్ అంటే ఏంటి? మెయిన్ రౌట్ టేబుల్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఇదేమో మన ఓనర్ ఐడీ. ఇదేమో జస్ట్ ఏంటంటే ఇది డీహెచ్‌సీపీ అంటే డైరెక్ట్‌గా మనకి ఈ అడ్రెస్‌లని అలొకేట్ చేస్తారు. ఏడబ్ల్యూఎస్ సైడ్ మనకు అంత పెద్ద అవసరం లేదు. ఈ డీహెచ్‌సీపీ అంటే ఏంటి అనేది. సో, ఇది వీపీసీ క్రియేట్ చేసాం. అలానే దీంట్లో మనం సబ్‌నెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఎ సబ్‌నెట్ మీద క్లిక్ చేసి అంతకుముందు 3 ఉన్నాయి కదా! ఇవి డిఫాల్ట్ సబ్‌నెట్స్. మన ఓన్ సబ్‌నెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ సబ్‌నెట్. ఇక్కడ సబ్‌నెట్ క్రియేట్ చేసేటప్పుడు దేంట్లో క్రియేట్ చేయాలి? సో, ఇక్కడ డిఫాల్ట్ వీపీసీ ఉంది. మనకు సంబంధించిన వీపీసీ ఉంది. హెచ్ఆర్ వీపీసీ. సో, హెచ్ఆర్ వీపీసీ మీద క్లిక్ చేయండి. అలానే ఇందులో ఉన్న దాన్ని ఇంకొక సబ్‌నెట్ క్రియేట్ చేయాలి. ఇక్కడేంటంటే నేను 192 నేను జస్ట్ ప్రాక్టికల్‌గా క్రియేట్ చేస్తాను. మళ్ళా నేను చెప్తాను క్లియర్‌గా. 192.168.10.0/24
ఇవి అవి ఎందుకు అలా అలొకేట్ చేశాను, ఏం అలొకేట్ చేయాలి, ఎలా చేయాలని చెప్తాను. సో, ఇక్కడేంటంటే మీరు ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ జోన్‌లో క్రియేట్ చేస్తున్నారు అంటే మీకు జోన్స్ చెప్పాను కదా! అంతకుముందు. ఇక్కడ యూఎస్ ఈస్ట్ 2ఏ, యూఎస్ ఈస్ట్ 2బీ, యూఎస్ ఈస్ట్ 2సి అని ఇలా జోన్స్ ఉంటాయని చెప్పాను కదా! యూఎస్ ఈస్ట్ అనేది రీజియన్. అంటే ఇక్కడేంటి ప్రతి జోన్‌లో కొన్ని రీజియన్స్ ఉన్నాయి. ప్రతి రీజియన్‌లో కొన్ని జోన్స్ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న ఒహోయో అనేది రీజియన్. ఆ ఒహోయో రీజియన్‌లో మనకి 3 జోన్స్ ఉన్నాయి. యూఎస్ ఈస్ట్ 2ఏ, యూఎస్ ఈస్ట్ 2బీ, యూఎస్ ఈస్ట్ 2సి అని 3 రీజియన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 రీజియన్స్‌లో మీరు ఎక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది నేను యూఎస్ ఈస్ట్ 2ఏ సెలెక్ట్ చేశాను. సో, ఇది సబ్‌నెట్ ఓకే. దెన్ క్రియేట్ ఎ సబ్‌నెట్. ఇప్పుడేంటి సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 256 ఐపీ అడ్రెస్‌లు వచ్చినాయి చూసారా? 256 ఐపీస్ వచ్చినాయి. సో, 192.10.10.0 ఉంది. జస్ట్ సింపుల్‌గా క్రియేట్ చేయండి. అంటే ఇప్పుడు మీకేం చేశాను, మీరొకసారి ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్‌కెళ్ళిన తర్వాత దాన్ని ఓకే. ఇదొచ్చేసరికి మీకు ఎన్ని జోన్స్ ఉన్నాయండి? టోటల్‌గా ఏంటంటే ఇదొక ముంబై రీజియన్. ఇంతకుముందు ఒహియో రీజియన్ చూపించాను. సో, ముంబై రీజియన్‌లో మనకి 3 జోన్స్ ఉన్నాయి. ఇదొక జోను, ఇదొక జోను, ఇదొక జోన్. అంటే ఈ 3 జోన్స్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏపీ సౌత్ 1ఏ అనేది ఒక జోను, 1బీ అనేది ఒక జోను, 1సి అనేది ఒక జోన్. ఇది మీకు క్లియర్‌గా అర్థమైంది. అలానే మీరు ఈ డయాగ్రామ్‌లోకెళ్తే వీపీసీ అనమాట. నేను హెచ్ఆర్ వీపీసీ అన్నాను. పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేను యూజువల్‌గా ఏంటంటే యాస్ పర్ ద స్లైడ్ ప్రకారం ఆ పర్టిక్యులర్ నేమ్ మెన్షన్ చేశాను. మీకు ఈజీగా ఉంటదని. అక్కడ నేమ్ ఇక్కడ ఈ వీపీసీ అనేది విచ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ది 3 జోన్స్. అంటే ఇది రీజినల్ రిసోర్స్ అని చెప్పాను కదా! ఈ వీపీసీ అనేది. ఈ వీపీసీ అనేది రీజినల్ రిసోర్స్. ఇదేంటంటే ఇట్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ది మల్టిపుల్ జోన్స్ అన్నమాట. 1A1 ఇలా ఎన్ని వీపీసీలు క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒక రీజియన్‌లో 5 వీపీసీలు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రీజియన్‌లో 5 అంటే లైక్ హెచ్ఆర్ వీపీసీ, సేల్స్ వీపీసీ ఆర్ ఇలా మనం మార్కెట్ వీపీసీ ఇలా మనం మల్టిపుల్ 5 వీపీసీలు క్రియేట్ చేసుకోవచ్చు. 5 వీపీసీస్ కంటే ఎక్కువ క్రియేట్ చేసుకోవాలి అంటే దెన్ వి విల్ టేక్ ద పర్మిషన్ అన్నమాట. అంటే ఏడబ్ల్యూఎస్‌కి సపోర్ట్ టికెట్ రైట్ చేయాలి. సో, ఇక్కడ మీకేం అర్థమైందంటే వీపీసీ అనేది రీజినల్ అని అర్థమైంది. ఓకే. అసలు ఫస్ట్ వీపీసీ ఎందుకు క్రియేట్ చేయాలనేది చెప్పాను. అంటే ఎందుకు అంటే, మన రిసోర్సెస్‌ని మనమే కంట్రోల్ చేయాలి. మన రిసోర్స్‌కి మనమే ఐపీ అడ్రెస్‌లు అలొకేట్ చేసుకోవాలి. మన రిసోర్స్‌ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలన్నా మనమే పర్మిషన్ ఇవ్వాలి. ఇలా మన రిసోర్సెస్ మనం కంట్రోల్ చేసుకోవటానికి మనం ఇది చేసామనమాట. అంటే ఏం లేదు. ఒక ప్లేస్‌లో ఏంటంటే ఒక ఏరియాలో ఏం జేస్తారు గేటెడ్ కమ్యూనిటీ అని చుట్టూ ప్రహరీ కట్టి దాంట్లో ఉంటారు. అంటే ఏంటి ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎవరెళ్ళాలి? ఓన్లీ పర్మిషన్ ఉన్నోళ్ళే ఎళ్తారు. వేరే వాళ్ళు ఎళ్ళరు. అంటే అది మొత్తం కంట్రోల్ బై ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీ కంట్రోల్ చేసుకుంటదనమాట. మీరు ఒకే ఏరియాలో ఉండొచ్చు. ఒకటే కాలనీలో ఉండొచ్చు. కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీకెళ్ళాలంటే దానికి అలానే ఇక్కడ కూడా. సో, ఇక్కడ మీరు ఇక్కడ ఇంకొక డయాగ్రామ్‌లోకెళ్తే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ ఒక వీపీసీ క్రియేట్ చేసాము. ఇక్కడేంటే టోటల్‌గా ఈ ఇక్కడున్న 65,000 ఐపీ అడ్రెస్‌ని ఇలా నేను మల్టిపుల్ సబ్‌నెట్స్‌గా డివైడ్ చేశాను. ఇక్కడ ఎన్ని సబ్‌నెట్స్ డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు 65,000 ఐపీ అడ్రెస్‌లున్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు 256 అడ్రెస్‌లు అలొకేట్ చేయొచ్చు. ఇందాక నేను 4000 అన్నాను. మీరు అది 4000 అని గుర్తుపెట్టుకోవాల్సింటే మన ఇష్టం. మనం ఈ టోటల్ 65,000 ఐపీ అడ్రెస్‌లని హెచ్ఆర్ సబ్‌నెట్‌కి 256 అలానే సేల్స్‌కి 256 అలానే మార్కెట్‌కి మేబీ 60,000 అలా కూడా అలొకేట్ చేసుకోవచ్చనమాట. అంటే అది మన ఇష్టం. ఓకే. అంటే నీ టోటల్ 65,000లో దీనికేమో 256 దీనికి 256 మార్కెటింగ్‌కి 60,000 ఐపీ అడ్రెస్‌లు ఇలా కూడా అలొకేట్ చేసుకోవచ్చు. 256 కావాలంటే ఏం చేయాలి? ఎలా అలొకేట్ చేయాలి? 256 కావాలంటే ఎలా అలొకేట్ చేయాలి? 5,000 కావాలంటే ఎలా అలొకేట్ చేయాలనేది చెప్తాను. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడేమైంది ఇక్కడికెళ్తే మనం ఇప్పుడేం చేసాము?
192.168.0.0/16 అంటే మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఇది టోటల్‌గా 32 బిట్స్ అని మీకు తెలుసు. సో, 2 పవర్ 32 మైనస్ 16 అని పెట్టాను. 16 పెడితే దాని మీనింగ్ ఏంటి? 2 పవర్ 32లో నుంచి 2 పవర్ 16 తీసేస్తే 2 పవర్ 16 అంటే 2 పవర్ 16 అంటే మీకు 65,526 ఎన్నో వస్తాయి. ఎగ్జాక్ట్‌గా నంబర్ గుర్తులేదు. సో, 65,000 ఐపీ అడ్రస్‌లు మీరు అలొకేట్ చేస్తారు. ఇందులో నేను ఇలా 128.168.10.0./24 అలొకేట్ చేశానంటే నాకెన్ని ఐపీ అడ్రస్‌లొస్తాయి? 256 ఐపీ అడ్రస్‌లొస్తాయి. అంటే ఏంటి? ఈ టోటల్ 65,000ని నేను ఒక సబ్‌నెట్‌కి ఇన్ని. ఇంకొక సబ్‌నెట్ మీరు ఎలా అలొకేట్ చేయొచ్చు? లైక్ 198.168.20.0/24 చేశారనుకోండి. ఇక్కడ కూడా మీకు 2 పవర్ 8 ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇక్కడ 24 ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు టోటల్ 2 పవర్ 32లో నుంచి 2 పవర్ 24 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మీకు 2 పవర్ 8 ఐపీస్ వస్తాయి. అంటే 2 పవర్ 8 అంటే 256 ఐపీ అడ్రస్‌లొస్తాయి. సో, ఇలా మీరే అలొకేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సబ్‌నెట్ ఇది సబ్‌నెట్ అండి. ఇది వీపీసీ. ఇది వీపీసీ. సో, దీంట్లో ఇది ఒక సబ్‌నెట్. ఓకే. ఇది టోటల్ 65,000 ఐపీ అడ్రస్‌లు ఉన్నాయనుకోండి. సో, మీరేం చేశారు? ఇందులో ఒక పార్ట్ ఇది 256 ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను ఒక వీఎం క్రియేట్ చేశాననుకోండి. V1 వీఎం క్రియేట్ చేస్తే నాకు ఐపీ అడ్రస్ ఎలా వస్తదంటే సరే సో, నాకిక్కడ ఒక వీఎం క్రియేట్ చేస్తే నాకు ఐపీ అడ్రస్ ఎలా వస్తదంటే 192.168.20.1 రావచ్చు, 2 రావచ్చు. అంటే దీని నుంచి 1 నుంచి 198.168.20.250 నుంచండి. 0 నుంచి 255 మధ్యలో ఏ ఐపీ అడ్రస్ అయినా మనం అలొకేట్ చేయగలుగుతాం. అంటే మీరు ఒక వీఎం క్రియేట్ చేస్తే ఈ 192.168.20.0 అయినా అలొకేట్ అవుతది. 168.168.20.1 అయినా అలొకేట్ అవుతది. 122.168 20.3, 4, 5 లైక్ ఏ ఐపీ అయినా అలొకేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీనికి 192.168 ఫర్ ఎగ్జాంపుల్ 20.10 అలొకేట్ అయిందనుకోండి. ఇంకొక వీఎం క్రియేట్ చేశారనుకోండి. దీనికేం అలొకేట్ అవుతది? సేమ్ 192.168. సో, 20 మేబీ 11 అలొకేట్ అవ్వచ్చు. అలా మనకి టోటల్‌గా ఇందులో 256 వీఎమ్స్ క్రియేట్ చేస్తే మనకి 255 అది 0-255 అడ్రస్‌లు అలొకేట్ అవుతాయి. ఇందులో 5 అడ్రస్‌లు రిజర్వ్ చేస్తారు. ఆ 5 కాకుండా 251 ఐపీ అడ్రస్‌లు అలొకేట్ అవుతాయి. స్పెసిఫిక్‌గా మనం ఏ ఐపీ అడ్రస్ కావాలనేది మనమే అలొకేట్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం మెన్షన్ చేయకపోతే ఏదో ఒక ఐపీ అడ్రస్ అలొకేట్ అవుతదనమాట. ఓకే. ఇది మనం 24 అని కాదు. ఇంకా 24 ఇక్కడ /24 పెట్టాలని రూల్ ఏమీ లేదు. అంటే మీకు ఓన్లీ 256తో ఒక సబ్‌నెట్ కావాలనుకున్నారనుకోండి. అప్పుడు మీరు 24 అలొకేట్ చేయాలి. లేదు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ కావాలి. అంటే నాకు 500తో ఒక సబ్‌నెట్ కావాలనుకోండి. ఇది 256 కదా! లేదు అలా కాదు. నేను ఇంకొక సబ్‌నెట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. దీంట్లో మేబీ నాకు 512 ఐపీ అడ్రస్‌లు కావాలి అనుకున్నారనుకోండి. అలా దానికి తగ్గట్టు మీరు సబ్‌నెట్ క్రియేట్ చేసుకోవాలనమాట. లేదు ఇంకొక సబ్‌నెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ 65,000లో 256 ఇక్కడ ఎళ్ళిపోతాయి. ఇక్కడ 512 ఎళ్ళిపోతే ఇంక 60,000 సమ్ 58, 59,000 ఉంటాయి. ఇంకొక దానికి మేబీ మీరు 2,000 కూడా అలొకేట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ 24 ఇచ్చాం కాబట్టి 256 వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 ఇచ్చాననుకోండి. ఇక్కడ /20 ఇచ్చాననుకోండి. అప్పుడు నాకేమవుతది? /20 ఇస్తే నాకు ఇక్కడ 20 అవుతది. అంటే అప్పుడేమవుతది? 2 పవర్
32లో నుంచి 20 తీసేస్తే ఎన్నొస్తాయండి? 2 పవర్ 30లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్నొస్తాయి? 12 sir. 2 power 12. 2 పవర్ 12. 2 పవర్ 12 అంటే 12. ఎన్నొస్తాయి? 256 ఇంటూ ఎన్నో 2 పవర్ 12 ఐపీ అడ్రెస్‌లో వస్తాయన్నమాట. ఐ థింక్ సో 256 ఇంటూ అగైన్ 256 అగైన్ 256 అలా మనం 2 ఇంటూ 2 ఇంటూ అలా చేస్తే మనకు టోటల్‌గా ఎన్నో వస్తాయి. 2 పవర్ 12 అంటే మేబీ సమ్ థౌసండ్స్‌లో వస్తాయి. ఓకే. 1000 plus వస్తది. అలా మనం ఎన్నైనా అలొకేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇంత కాంప్లికేటెడ్‌గా మనం ఎలా కాలిక్యులేట్ చేయాలంటే, దీనికి ఒక సబ్‌నెట్ కాలిక్యులేటర్ ఉంటదన్నమాట. ఆ సబ్‌నెట్ కాలిక్యులేటర్ గురించి రేపు చెప్పి, అలానే ఈ వీపీసీల గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పి, దెన్ యాక్చువల్‌గా మనం ఒక వీపీసీలో మనం ఎలా వీఎం క్రియేట్ చేస్తాం అనేది రేపు చెప్తాను. అంటే రేపు ఏం చెప్తానంటే, సో, మనం అగైన్ వీపీసీ ఎలా క్రియేట్ చేసామో చెప్పాము. సబ్‌నెట్ ఎలా క్రియేట్ చేసాం. ఇప్పుడు రేపేం చెప్తానంటే, ఒక వీఎమ్ ఒక వీపీసీలో ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? ఏంటి అనేది కంప్లీట్ మొత్తం రేపు చెప్తాను. ఈరోజు చెప్పింది రీక్యాప్ చేసి, ఈరోజు మోర్ ఆఫ్ సగం థియరీ, సగం జస్ట్ మనం ఓన్లీ ప్రాక్టికల్ కొంచెమే చేసాం. రేపు మొత్తం కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటది. సో, తర్వాత నుంచి మొత్తం ప్రాక్టికలే ఉంటది. ఓన్లీ థియరీ అనేది అవసరమైనప్పుడే ఎక్కువ అవసరమైతే చెప్తాం. మాక్సిమం థియరీ చెప్పం. ఎందుకంటే థియరీ చెప్పినంత మాత్రం జస్ట్ థియరీ ఎక్కువ చెప్తే ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతది తప్పితే మనకి కానీ కొన్ని తెలుసుకోవాల్సిన థియరీ చెప్తాము. రిమైనింగ్ అంతా ప్రాక్టికలే ఉంటది. కి హ్మ్.